ఫ్రెండ్స్, ఇంకొద్ది క్షణాల్లో ఇంకొంచెం గంటల్లో మనకు 2024 సంవత్సరము ముగియబోతున్నది. 2025 సంవత్సరంలోనికి ఎంటర్ కాబోతున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు టాపిక్ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారంటే అంత క్రేజీ ఎందుకు? ఎందుకంటే 2024లో ఒక అపూర్వ సంఘటన జరిగింది. 2024 జూన్లో ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయనకి పాదాలకి నమస్కారం చేయటం, వాళ్ళ తల్లికి నమస్కారం చేయటం, వదినికి నమస్కారం చేయటం అనేది చూసి యావత్ భారతదేశంలోని చాలామంది అందరూ చాలా ఖుషీగాను ఆనందంగా ఆ వీడియోని చూడటం జరిగింది. ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నానంటే ఇప్పుడు అన్నదమ్ముల సంబంధాలు కానీ, అక్క చెల్లెల సంబంధాలు కానీ, తల్లి కొడుకుల సంబంధాలు కానీ చాలా వరకు మోరల్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి. ఇటువంటి సమయంలో భారతదేశంలో ఇటువంటి మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు తగ్గిపోతున్న సమయంలో ఆ రోజు ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనకి ఆయన మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేయటము, వాళ్ళ వదిన గారికి నమస్కారం చేయటం, తల్లికి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అని చెప్పి అనేది అన్నదమ్ముల అనుబంధం, వదిన మరుదుల అనుబంధం గురించి, తల్లి కొడుకుల అనుబంధం గురించి చూసి మళ్ళీ ఇంకొకసారి ఆప్యాయతలు, అనుబంధాలు, మానవ సంబంధాలు ఈ విధంగా ఉండాలి అని చెప్పని భారతదేశ వ్యాప్తంగా అందరూ చర్చించుకునే అవకాశం కలిగింది. ఆ వీడియోని చాలామంది విపరీతంగా వైరల్ చేశారు, విపరీతంగా ఇదైంది. 2024 సంవత్సరంలో జరిగినటువంటి ఈ అపూర్వ సంఘటన 2024లో మిగతా ఇన్సిడెంట్ అన్నిటిలోకి ఒక వినూత్నమైనది, ప్రత్యేకమైనది, చాలా సెపరేట్గా ఉన్నటువంటి విషయం. అటువంటి దీని గురించి మాట్లాడేటప్పుడు భారతదేశంలో ఈ విషయం గురించి మనం చర్చిస్తున్నప్పుడు రామాయణంలో రాముడికి లక్ష్మణుడు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తమ్ముడిగా మన రామాయణంలో ఉన్నటువంటి రాముడికి లక్ష్మణుడిగా ఆయన పాదాభివందన చేయటం, గెలిచిన తర్వాత ఆయనకి నమస్కరించడం, ఆ పెద్దరికాన్ని గౌరవించడం అనేది చాలామంది పెద్దవాళ్ళు కానీ వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఇటువంటి ఇప్పుడు కుటుంబ విలువలు, మానవీయ సంబంధాలు మనం ఇప్పటి తరం ఈ వీడియో నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎంత మనం ఎదిగినా ఒదిగి ఉండటం అనేది ఈ విధంగా దీని నుంచి నేర్చుకోవచ్చు. ఆయన రాజకీయాల్లో ఆయన అంత స్టేజ్కి వెళ్ళపోయినా తమ్ముడిగా ఆయనతో విభేదించినా కూడా ఆయన తర్వాత ఎంత ఉధృతమైన విజయాన్ని సాధించినా కూడా పెద్దవారిని గౌరవించాలి. అన్నయ్యకి ఆ విధంగా తండ్రి తర్వాత తండ్రి అంతటాడైన అన్నయ్యకి బ్రహ్మాండమైన గౌరవం ఇవ్వాలి, గౌరవ మర్యాదలు ఇవ్వాలని చెప్పని గెలిచిన వెంటనే ఎటువంటి డాంబికాలకు కానీ భేషజాలకు పోకుండా ఆయన ఇంటికి వెళ్ళి ఆ పాదాభివందనం చేయడం అనేది చాలామంది చూసిన వాళ్ళందరికీ ఆనందం కలిగించింది. మరి అటువంటి విషయాల నుంచి మనము ఇప్పటి జనరేషను చాలా నేర్చుకోవాల్సి ఉంది. అందువల్లనే తెలుగు రాష్ట్రాల్లో కానీ మనకి పవన్ కళ్యాణ్ గారిని అంటే ఎక్కువ మంది యువతరం ఎక్కువ మంది ఆయన్ని అభిమానించేది కానీ, పెద్దవారు కానీ అభిమానించేది. ఆయన కొన్ని విలువలు పాటిస్తూ ఉంటారు. అది ఆయన అడాప్ట్ చేసుకుని అది మిగతా వాళ్ళు కూడా అది ఉపయోగపడే విధంగా తను ఒక రోల్ మోడల్గా మంచి విషయాలు ఆయన ప్రదర్శిస్తున్నాడు. కాబట్టి చాలామంది యువతరం నేర్చుకుంటున్నారు. అదేవిధంగా పెద్దవారు ఆయన దగ్గర నుంచి ఈ కుటుంబ విలువల గురించి తెలియజేయటం, మానవ సంబంధాలు తెలియజేయటం గురించి పెద్దవారు కూడా ఆనందపడుతున్నారు. ఎందుకంటే తమ పిల్లలకి ఎవరైనా చెప్పగలిగే వ్యక్తి ఉండి ఇటువంటి తెలిస్తే అది తర్వాత నెక్స్ట్ తరం వారికి ఉపయోగపడుతుందని చెప్పని వాళ్ళు కూడా సంతోషం తెలియజేస్తున్నారు. ఈ విధంగా 2024 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి పాదాభివందనం చేయడం అనే అపూర్వ సంఘటన 2024లో అప్పటి ఉన్న తరం వారందరూ, ఇప్పటి తరం వారందరూ చాలా కాలం, చాలా సంవత్సరాల పాటు గుర్తుండుకుపోయే అపూర్వ సంఘటనగా చాలా కాలం గుర్తుండిపోతుంది. ఈ